నదీ జలాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన బాట పడుతుండటంతో దానికి కౌంటర్ గా కార్యక్రమాల నిర్వహణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. నదీ జలాలపై కేసీఆర్ ఆందోళన బాట పట్టిన రోజు అసెంబ్లీ పెట్టి చర్చకు సవాల్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నారు. పరిషత్ ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నారు. కేసీఆర్ బయటకు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేయనున్నారు. నదీ జలాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆందోళన బాట పడుతుండటంతో దానికి కౌంటర్ గా కార్యక్రమాల నిర్వహణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. మరి ఇటు కాంగ్రెస్ ఏం చేయబోతుందేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, జయశంకరి, ఈ రోజు నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటికి రాబోతా ఉన్నారు, రంగంలోకి దిగబోతా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నారు. అయితే నదీ జలాల విషయంలో పోరుబాట పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ ఇప్పటికే సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చింది. సో ఆ మేరకు ఈ రోజు సమావేశంలో నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ కోసం, కౌంటర్ కార్యక్రమాల నిర్వహణ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికల్ని సిద్ధం చేసుకునేటువంటి పనిలో పడ్డారు. అందులో భాగంగా రేపు కీలక సమావేశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తా ఉన్నారు. మంత్రులతో ఇన్ఫార్మల్ సమావేశాన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నిర్వహించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కార్యక్రమాలు ఏం చేయబోతా ఉంది, నదీ జలాలపైన ఏ విధంగా వారు ఆందోళన బాట పట్టబోతా ఉన్నారు, వాటిని ఏ విధంగా తిప్పికొట్టాలి, జనాల్లో ఏ విధంగా కౌంటర్ ఇచ్చి కాంగ్రెస్ ను ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలి అనేటువంటి దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకి దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపైన సమీక్ష చేయబోతా ఉన్నారు ఫలితాల మీద. దాంతో పాటుగా రేపు పరిషత్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, 42% రిజర్వేషన్ లేకుండా 42% రిజర్వేషన్ పైన ఇప్పటికే కోర్టుల్లో జరిగినటువంటి విషయాలపైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన రేపటి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించబోతా ఉన్నారు. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు కేసీఆర్ నదీ జలాలపైన ముందుకు వెళ్ళాలి, ఆందోళన బాట పట్టాలి అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో అదే సమయంలో కేసీఆర్ ఏ రోజైతే ఈ ఆందోళన బాట పడుతూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తారో అదే రోజు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి బయట కాదు అసెంబ్లీలో చర్చిద్దాం రండి అని చెప్పి సవాలు విసిరేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అదే రోజు అసెంబ్లీ సమావేశాలను పెట్టి ఆ రోజు నదీ జలాలపైన ప్రత్యేకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ విధమైనటువంటి ఒప్పందాలు జరిగాయి, ఏ విధమైనటువంటి అంశాలకు అంగీకరించి వచ్చారు కేంద్రం వద్ద అనేటువంటి సమగ్రమైనటువంటి విషయాల్ని ప్రజల ముందు పెట్టాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అందుకు సంబంధించి అవసరమైతే అసెంబ్లీ వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు, ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. థాంక్యూ నరసింహరావు.